ప్రియమైన దేవుని వల్లరా, మూర్ఖత్వం అనేది మానవుడు తాను ఊహ తెలిసిన నాటి నుండి ఈ సమాజంలో బ్రతుకును కొనసాగించడం ప్రారంభించిన దగ్గర నుంచి తాను ఎవరి మధ్య అయితే జీవిస్తున్నాడో వాళ్ళ నుండి నేర్చుకుంటున్నదిగా, వాళ్ళ నుండి అభ్యసిస్తున్నదిగా మనకు కనబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ పదాన్ని ప్రయోగించడం మనం చూస్తున్నాం. మానవుడు తన లక్షణాలలో ఒక లక్షణంగా మూర్ఖత్వాన్ని నింపుకొని అనేకమైన భ్రష్ట కార్యాలు చేయటానికి దురాత్మకు తను తాను అప్పగించుకున్నట్టుగా, దుష్ట స్వభావానికి తాను లోనైనట్టుగా ఈ ప్రపంచాన్ని ఆవహించిన ఏ దుష్టశక్తి అయితే ఈరోజు దేవునికి విరోధంగా, దేవుని పిల్లలకు విరోధంగా తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, ఎవడైతే ఆకాశ మండలమందు దురాత్మలకు అధిపతిగా ఉన్నాడో ఆ దుష్టశక్తి వారిని అనుసరిస్తున్న వారు తమ స్వభావ లక్షణంగా కలిగి ఉన్నదే మూర్ఖత్వం. పూర్వపు కాలం నుంచి కూడా ఈ మూర్ఖత్వం ప్రజలను ఏలుబడి చేస్తూనే ఉంది. పూర్వపు కాలం నుంచి కూడా ఈ మూర్ఖత్వానికి లోనైన ప్రజలు ఎందరో ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. ఆ చరిత్రలోనే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడుదల పొంది వచ్చిన తర్వాత ఆ ఐగుప్తులో మూర్ఖులుగా వాళ్ళు కాలం గడిపినటువంటి దినాలను దేవుడు గుర్తు చేసుకుని సుమారు 420 సంవత్సరాలు, సుమారుగా 420 సంవత్సరాల పాటు వాళ్ళ ఐగుప్తులో మూర్ఖుల మధ్య మూర్ఖులుగానే జీవించారు. వాళ్ళు తెలివైన వారుగా, జ్ఞానవంతులుగా, యథార్థవంతులుగా గడిపినటువంటి కాలం కాదది. మూర్ఖులుగా వారు గడిపినటువంటి కాలం అది. మూర్ఖత్వంతో నిండిపోయిన కాలం, మూర్ఖుల మధ్య గడిపినటువంటి కాలం. ఆ కాలంలో వాళ్ళు తమ శరీరాన్ని ఎవరితో అయితే నిబంధన చేసుకున్నారో వారితో కాకుండా, ఎవరితో అయితే ఒక నిబంధన కుదుర్చుకున్నారో వారితో కాకుండా, ఎవరు పడితే వాళ్ళతో తమ శరీరాన్ని వాళ్ళు పంచుకునేవారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ముక్కలో మనకు అర్థమయ్యే భాషలో దాన్ని చెప్పాలి అంటే, వ్యభిచారులుగా తమ శరీరాన్ని ఎవరు పడితే వాళ్ళతో పంచుకోవటానికి సిద్ధమైన వారిగా కనబడుతూ ఉంటారు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దాని డెఫినేషన్స్ మారిపోయాయి. పాత నిబంధనలో అయితే ఎవరైతే నిబంధనను అతిక్రమించి పరశరీరాన్ని తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారో, తమ లైంగిక జీవితంలోనికి ఆహ్వానిస్తారో, తమ వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానిస్తారో వారు వ్యభిచారులుగా దేవుని ఎదుట పరిగణించబడేవారు. అలా వ్యభిచారులుగా పరిగణించబడిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి నిబంధనలు లేవు. ఆనాటి ఐగుప్తు రాజ్యాంగంలో గమనించాలి, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. రాజు అయినా కానీ కొన్ని శాసనాలు చేస్తాడు. ఆ శాసనాలను ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదు. పూర్వకాలం నుంచి కూడా రాజులు శాసనాలు చేసినట్టు, ఆ శాసనాలు శిలాపలకాల మీద ముద్రించి కోట గుమ్మాల దగ్గర అతికించినట్టు, లేదా రాజసభలలో అతికించినట్టు, ఆ రాజ్యపు ప్రజలు ఆ శిలాశాసనాల మీద చెక్కబడినటువంటి రాజాజ్ఞలను గౌరవిస్తూ పాటిస్తూ, ఒకవేళ వాటిని పాటించని పక్షంలో శిక్షకు అర్హులవుతూ, శిక్షకు గురవుతూ తమ ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర, సంఘటనలు మనం ఎన్నో చరిత్రలో చదువుకున్నాం. అవి మనకు తెలియని విషయాలు కావు. అలా ఐగుప్తుకు శాసనాలు ఉన్నాయి. ఐగుప్తు రాజు కూడా, ఫరోస్, వాళ్ళు కూడా కొన్ని చట్టాలు చేశారు. ఆ చట్ట ప్రకారంగా ఐగుప్తు ప్రజలు, ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న అప్పటికే బానిసలుగా కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి ఇశ్రాయేలీలు కూడా ఆ చట్టాలను పరిపాలించాలన్న నియమ నిబంధనలు ఉండేవి. కానీ వారి చట్టాలు ఎంత వెసులుబాటుతనంతో చేసుకున్నారంటే, వాళ్ళకి ఎంత వెసులుబాటుతనం ఉండేదంటే ఆ చట్టాల విషయంలో వ్యభిచారాన్ని ఐగుప్తీయులు నిర్బంధించలేదు, దాన్ని పాపంగా పరిగణించలేదు. అంటే వారు ఎవరితో అయినా యథేచ్ఛగా, ఇష్టానుసారంగా
తమ తమ శరీరాలను పంచుకోవచ్చు. ఒక కట్టుబాటు, నియమం, నిబద్ధత వాళ్ళకి లేవు. ఆ విధంగా ఐగుప్తీయులు తమ స్వేచ్ఛాపూరితమైన వాతావరణాన్ని, తమ స్వేచ్ఛాపూరితమైన జీవన విధానాన్ని తమ యొద్దకు బానిసలుగా వచ్చినటువంటి, తమ యొద్ద బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీలకు కూడా అలవాటు చేశారు. ఆ సమాజం మొత్తం చెడిపోయినదిగా, ఆ సమాజం మొత్తం భ్రష్టు పట్టినదిగా, ఆ సమాజం మొత్తం భయంకరమైనదిగా కనబడుతున్నటువంటి ఆ కాలంలో దేవుడు పితరులకు చేసిన వాగ్దానాలను బట్టి, ఏదో వేళ్ల గొప్పతనాన్ని బట్టి కాదు సుమా, పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేయబడినటువంటి వాగ్దానాలను బట్టి, అది దేవుడు చేసిన వాగ్దానం కాబట్టి, ఎవరికైతే ఆ వాగ్దానం చేశాడో వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఐగుప్తులో బానిసలుగా కాలం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళను విడిపించాలని, వాగ్దాన భూమికి వాళ్ళను నడిపించాలని దేవుడు అనుకుని వారిలోని ఒకడైన మోషేను, అదే దేశంలో అప్పటి వరకు నివాసం చేసి పారిపోయిన మోషేను అరణ్యంలో ఎన్నుకొని మరలా తిరిగి ఐగుప్తు దేశానికి ఆ మోషేను పంపించి ఆ మోషే ద్వారా వాళ్ళను విడిపించాడు. విడిపించడానికి ఆయన సిద్ధపడిన క్రమంలో కొన్ని ఆజ్ఞలను వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళు మూర్ఖుల మధ్య బ్రతుకుతూ మూర్ఖులుగా మారిపోయారు. వాళ్ళు ఐగుప్తీయుల ఆచారాలను బాగా వంటబట్టించుకున్నారు. ఏ సమాజంలో అయితే మనం బ్రతుకుతున్నామో ఆ సమాజపు అలవాట్లు మనకు వచ్చేస్తాయి, మనం అవకాశం కల్పిస్తే. అది పెద్ద కష్టమేం కాదు. సో ఇశ్రాయేలీలు వెళ్ళి ఐగుప్తీయుల మధ్య కూర్చున్నారు కనుక వాళ్ళ మూర్ఖత్వాన్ని వీళ్ళు కూడా బాగా వంటబట్టించుకున్నారు. వాళ్ళ ఆలోచనలు వీళ్ళ మీదకి వచ్చాయి. వాళ్ళ ఆలోచనల యొక్క తీవ్రత, ప్రభావం వీళ్ళ మీద బాగా నాటుకుపోయింది. వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అప్పుడు దేవుడు ఈ వీళ్ళని మరి పాలస్తీనా దేశానికి నడిపిస్తున్నాను కదా, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను కదా, అలాంటి క్రమంలో వీళ్ళు వ్యభిచారులుగా నా కళ్ళ ముందు ఉన్నారు. పరశరీరానుసారులుగా నా కళ్ళ ముందుకు వచ్చారు. భయంకరులుగా వచ్చారు, మామూలు భయంకరులు కాదు. అప్పటికి ఒక నియమాలు లేవు, నిబద్ధత లేదు, సరైన చట్టాలు లేవు, ఏమీ లేవు. అసలు అప్పటికి ఆనాటి కాలపు ప్రజలకు జ్ఞానమే తెలియదు. అజ్ఞానపు పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న కాలం అది, అజ్ఞానపు కాలం. ఆ అజ్ఞాన కాలంలో ఇశ్రాయేలీల జీవితాలు కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి, చాలా దుర్భరంగా. అలా దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతికినటువంటి వాళ్ళు ఇప్పుడు మోషే నాయకత్వంలో దేవుని చెంతకు రాగానే దేవుడు వాళ్ళని సంస్కరించాలి అనుకుని వాళ్ళలో ఉన్న వ్యభిచారపు క్రియలు ఆయనకు నచ్చక, వాళ్ళ మధ్య ఒక కట్టుబాటు లేదని గమనించి, ఆ కట్టుబాటు లేని జీవితాలు జీవిస్తున్న వాళ్ళుగా వాళ్ళను పరిగణించి, ఐగుప్తీలు వీళ్ళు తక్కిళ్ళ వేస్తే సరిగ్గా సమానంగా తూగుతారు, వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి తేడా లేదు, ఐగుప్తీలకి డూప్లికేట్ మ్యాపుల్లో వీళ్ళు ఉన్నారు, ఐగుప్తీలకి ఏదో కాపీ తీస్తే వీళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు, వాళ్ళని కాపీ పేస్ట్ చేస్తే వీళ్ళు అయినట్టుగా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళు ఇంచుమించుగా ఒకేలా ఉన్నారని గమనించినటువంటి దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ ఆజ్ఞల్లో నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మొదట దేవుడిచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఆ 10 ఆజ్ఞల్లో వ్యభిచరింపవద్దు, వ్యభిచరింపవద్దు అనే ఆజ్ఞను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వ్యభిచరింపవద్దు అంటే నువ్వు నీ పెండ్లి భార్యతో కానీ నీ పెండ్లి భర్తతో కానీ ఏ నిబంధన అయితే నువ్వు చేసుకున్నావో ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉండడం శ్రేయస్కరం. ఒకవేళ నువ్వు ఆ నిబంధనను మీరితే, ఏది నీ పెండ్లి భార్యతో పెండ్లి భర్తతో చేసినటువంటి నిబంధనను నువ్వు మీరితే పూర్తిగా ఆ నిబంధనలో నుంచి నువ్వు వైదొలిగిపోతున్నట్టు లెక్క, పూర్తిగా ఆ నిబంధనకు నువ్వు దూరం అయిపోతున్నట్టు లెక్క. అక్కడ నీ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని సంపూర్ణంగా మార్చేసుకున్నావు అన్నమాట. అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు. ఒక మనిషి తన స్వభావాన్ని మార్చుకుంటున్నాడు అంటే ఆత్మీయంగా చస్తున్నాడని అర్థం. గమనించాలి. కాని దాని కొరకు మనం అడుగులు వేస్తున్నామంటే, కాని జీవితంలోనికి మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆత్మీయంగా మనం చనిపోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. అర్థమవుతుందా?
మన మనస్సాక్షిని చంపుకుని బ్రతికి ఏ బ్రతికైనా సరే మనల్ని ఆత్మీయంగా అది చంపేస్తుందని అర్థం. మనం జీవించే అర్హతను అప్పుడే కోల్పోయామని అర్థం. తర్వాత 100 ఏళ్ళు బ్రతికినా అది వ్యర్థమే. ఎప్పుడైతే నువ్వు నీ క్యారెక్టర్ని చంపేసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు నీతిమాలిన జీవితంలోకి అడుగు పెట్టేసావో, అప్పుడే నిన్ను నువ్వు ఆత్మీయంగా చంపేసుకుంటున్నావు అని అర్థం. అందుకే ఆ నిబంధనను భార్య కానీ భర్త కానీ వైదొలిగిపోకూడదు. ఆ నిబంధనల నుంచి ద్రోహం చేయకూడదు. అటు భర్తకి ద్రోహం చేయకూడదు, ఇటు భార్యకి ద్రోహం చేయకూడదు. అలా ద్రోహం చేస్తే నిబంధనను రద్దు చేసేసుకున్నట్టు లేక. అక్కడితో ఆ నిబంధన దేవుని దృష్టిలో రద్దు అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు వ్యభిచరించొద్దు అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు వ్యభిచరించొద్దు అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి అడుగుపెట్టారు కదా, ఆ భావాలు వాళ్ళలో నుండి అంత సాధారణంగా తొలగిపోలేదు. క్రమేపీ వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, లేవీ కాండానికి మనం అడుగు పెడితే, లేవీ కాండంలో వ్రాయబడిన సందర్భాలను మనం జాగ్రత్తగా గమనిస్తే 20వ అధ్యాయము 10వ వచనం, లేవీయ కాండము 20వ అధ్యాయము 10వ వచనంలో కూడా దేవుడు ఒక ఖచ్చితమైన ఆజ్ఞను వాళ్ళకి చెప్పాడు. కారణం, వాళ్ళ ఐగుప్తు ఆచారాలు వంట పట్టించుకుని వచ్చారు. అది మర్చిపోకూడదు. మీరు మూర్ఖత్వంతో ఉన్నారు. లేవీ కాండం 20వ అధ్యాయము 10వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను అన్నాడు. చూసారా, ఇద్దరికీ మరణశిక్ష విధించాలి. వ్యభిచారం చేసిన వాడికి, ఎవరితో అయితే చేశాడో వాళ్ళకి, ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలి. ఎందుకంటే పొరుగువాని భార్యను చెరచాలన్న ఆలోచన ఇతనికి వచ్చింది కాబట్టి ఇతను శిక్షార్హుడు. తన భర్తకు అన్యాయం చేయాలన్న నీచమైన ఆలోచన ఆమెకు వచ్చింది కాబట్టి ఆమె కూడా శిక్షార్హురాలు. ఈ విధంగా వాళ్ళిరువురు తమ తమ నిబంధనలు అతిక్రమించారు కాబట్టి భూమి మీద జీవించే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. భూమి మీద వాళ్ళు జీవించే అవకాశాన్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళు జీవించే హక్కును కోల్పోయారు. జీవించే హక్కు అనేది మనకు దేవుడిచ్చింది. దేవుడు ఇవ్వకపోతే ఏ వ్యక్తికి జీవించే హక్కు లేదు. అంతే కదా. జీవించే హక్కు ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. అంతేగాని అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు, లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన హక్కు కాదు, ఎవరు ఇచ్చిన హక్కు కాదు. భూమి మీద మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. ఆ హక్కుల్ని మనం గౌరవించి వాటిని వినియోగించుకుంటూ ఉంటాం. అది మనకి చట్టం కల్పించిన హక్కులు అవి. కానీ జీవించే హక్కు అనేది దేవుడు కల్పించిన హక్కు. ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే అది ఆయన దయ, అది ఆయన భిక్ష, అది ఆయన కృప, అది ఆయన కనికరం. ఆయనే గనక మనకు అవకాశాన్ని ఇవ్వకపోతే ఈరోజు ఈ గ్రౌండ్లో ఒక పురుగు కూడా ఉండదు. ఎగురుతున్న పురుగు, కూర్చున్న పురుగు ఇంకా లెక్కే ఉంది. అప్పుడు గాల్లో ఎగురుతున్న పురుగుకే అవకాశం లేకపోతే కూర్చున్న పురుగుకి అవకాశం ఉంది కదా. ఇది కొంచెం పెద్ద పురుగు, దీనికి అసలే అవకాశం ఉండదు. కాబట్టి జీవించే హక్కు అనేది దేవుడే మనకి కల్పిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఆ దేవుడే ఇశ్రాయేలీలకు జీవించే హక్కు కల్పించిన ఆ దేవుడే మీరు మూర్ఖులుగా వ్యవహరిస్తే, మూర్ఖత్వంతో వ్యవహరిస్తే, నా మాటలు కూడా ధిక్కరించి మీకు నచ్చినట్టుగా జీవిస్తే కనుక మీరు జీవించే హక్కు కోల్పోతారు అని వాళ్ళకి హెచ్చరిక జారీ చేశాడు. నాకు నచ్చని ఈ తప్పు మీలో ఎవరు చేసినా మీరు జీవించే హక్కు కోల్పోతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినా కూడా వాళ్ళు మారలేదు. ఆ అరణ్యంలో ప్రయాణం చేసిన దినాలన్నీ ఏదో నెట్టుకొచ్చారు. అప్పుడు కూడా అందరూ చచ్చారు, పిల్లలు మాత్రం అడుగు పెట్టారు. యెహోషువ నాయకత్వంలో 2 మాత్రమే పూర్వీకులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఫ్రెషర్సే. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఫ్రెషర్స్ అందరూ ఎక్కడ అడుగు పెట్టారు? పాలస్తీనాలో అడుగు పెట్టారు. కాలేజీ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు పాస్ అవ్వలేదు. కాలేజీ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు పాస్ అవ్వలేదు. తర్వాత మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఫ్రెషర్స్, వాళ్ళు మాత్రమే అవకాశం దక్కించుకున్నారు. వాళ్ళు పాలస్తీనాలో అడుగుపెట్టారు. మరి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఏమయ్యారు? కట్ అయ్యారు. వాళ్ళు ఎవరు రాలా. వాళ్ళతో పాటు లీడర్స్ 2 వచ్చారు. లీడర్స్ మాత్రం అడుగుపెట్టారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ముందుగానే మోషేకి దేవుడు ప్రవచనం చెప్పించారు. ఒక ప్రవచనం మోషే ద్వారా
దేవుడు తెలియజేశారు. అదేంటో మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు, అంటే చనిపోబోతున్నావు. మోషే, ఇక నువ్వు చచ్చిపోతావు, నీ టైం అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. సో తర్వాత ఏంటంటే, ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి, ఈ జనులు ఎవరినైతే నువ్వు ఇప్పటివరకు నడిపిస్తున్నావో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎవరి దేశాన్ని వాళ్ళు చేరి వారి నడుమ నుందురో, అంటే వీళ్ళు ఐగుప్తుల నుంచి ఖాళీ చేసి బయలుదేరారు కదా, వీళ్ళు ఆల్రెడీ పాలస్తీనాకి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉంటారు ప్రజలు, వాళ్ళు కొందరిని వెళ్ళగొడతారు, కొందరు ఇంకా అక్కడ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో వీళ్ళు చేరిన తర్వాత ఆ జనుల మధ్య వాళ్ళకి చట్టం లేదు, భయం లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, నిరీక్షణ లేదు, యథార్థత లేదు. సేమ్ ఐగుప్తులో ఉన్న వాళ్ళకి కాపీ పేస్టే వీళ్ళు కూడా. అలాంటి వాళ్ళ మధ్యలోనే మళ్ళీ వీళ్ళు చేరతారు. ఈ మధ్యలో నేను వీళ్ళని సెపరేట్ చేసిన కాలం ఉంది చూడు. ఏ కాలం? 40 ఏళ్ల కాలం. 40 ఏళ్ల కాలం వీళ్ళని సెపరేట్ చేశాడు. ఆ సెపరేట్ చేసినప్పుడే వీళ్ళకి ఎన్నో ఆజ్ఞలు, వీళ్ళకి ఎంతో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. శిక్షణ కాలం అది. 40 ఏళ్ల కాలం అంటే శిక్షణ కాలం. ఆ మధ్యలో వీళ్ళకి చాలా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ శిక్షణ కాలంలో వీళ్ళు నేర్చుకున్నదంతా వాళ్ళ మధ్యకు వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. శిక్షణ కాలంలో నేర్చుకున్నదంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతారు? మర్చిపోతారు. ఇదేదో మాకు కుట్టేలా ఉందేటని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా మనకు కూడా అప్లై అవుతుంది అప్పుడప్పుడు. అదెలా అంటావా? సభలో నేర్చుకున్నదంతా రేపొద్దున ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతారు, రేపొద్దున లేచేసరికి మర్చిపోతారు. ఆదివారం ఘంటాపదంగా చెప్పిన వాక్యం అంతా కూడా సాయంత్రం మార్కెట్కి వెళ్ళేసరికి మర్చిపోతారు, సాయంత్రం షాపింగ్కి వెళ్ళేసరికి మర్చిపోతారు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేసరికి మర్చిపోతారు కదా. ఇంకా వీళ్ళకంటే ఈ గంటలో మర్చిపోయే వాళ్ళకంటే 40 ఏళ్ళు నేర్చుకుని మర్చిపోయిన వాళ్ళే బెస్ట్ ఏమో కదా. అలాగే అనిపిస్తుందా నీకు? అలాగే అనిపిస్తుంటే ఆ పక్కన ఏదైనా బండ ఉందేమో తల పగలు కొట్టుకుని చచ్చిపో, అంతే కదా. మరి నీకంటే వాళ్ళే బెస్ట్ అని నీకు అనిపిస్తుంటే ఏదైనా సరైన గొయ్యి ఉంటే అందులో దూకే, లేవకు, వేస్ట్ ఎందుకు ఇంకా కదా. అలాగే అనిపిస్తుంది, మర్చిపోతారు. ప్రభు చెప్తున్నాడు, తాము చేరి వారి నడుమనందురో ఆ జనుల మధ్యన వ్యభిచారులై, ఆ జనుల మధ్యన వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును అని భవిష్యత్తును చెప్పాడు. వారు క్షీణించిపోతారు అని చెప్పాడు. ఇది పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇశ్రాయేలీలు స్వతంత్రించుకొనక మునుపు మోషేకు దేవుడు తెలియచేసినటువంటి భవిష్యత్ ప్రవచనం. ఈ భవిష్యత్ ప్రవచనాన్ని మోషే విన్నాడు, దాన్ని కూడా రాశాడు. రాసిన దాన్ని ధర్మశాస్త్ర రూపంలో వాళ్ళ చేతులకు వచ్చాక ఇశ్రాయేలీలు కూడా చదువుకున్నారు. అరే చదువుకున్నప్పుడు ఏమైనా పోనీ వివేకం కలిగిందా అంటే, మూర్ఖత్వం ఉన్న చోట వివేకం ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. మూర్ఖత్వం ఉన్న చోట వివేకం ఉండదు, వివేకం ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పటికీ, ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తున్నప్పటికీ కాలక్రమంలో మరింత మూర్ఖులుగానే మారారు తప్ప వివేకవంతులుగా మారలేదు. అక్కడక్కడ ఎక్కడో ఏదో గంజాయి వనంలో తులసి మొక్కలాగా అక్కడక్కడ ఎక్కడో ఒక ప్రవక్త, ఆ ప్రవక్త మాటలకు ప్రభావితం చెందిన కొందరు భక్తులు, ఇలా ఇశ్రాయేలు చరిత్ర కొనసాగుతూ వస్తుంది. రాజుల కాలంలో ఉన్నారు, న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు, ప్రవక్తల కాలంలో ఉన్నారు, బానిస బతుకులు బతికారు. చాలా సంవత్సరాల పాటు వాళ్ళ సుదీర్ఘ యాత్ర కొనసాగింది, ధర్మశాస్త్ర కాలం కొనసాగింది. సుమారు ఒక 1500 సంవత్సరాల పాటు ధర్మశాస్త్ర కాలం కొనసాగిందని చెప్పొచ్చు.
సుమారు ఒక 1500 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ. అలా ఒక 1500 సంవత్సరాల పాటు వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు, కానీ వాళ్ళలో నీతిమంతుల సంఖ్య బహు తక్కువ, మూర్ఖుల సంఖ్య బహు ఎక్కువ. ఆ విధంగా వాళ్ళు మూర్ఖులుగానే కాలం గడుపుతూ మూర్ఖులుగా మారిపోతూ మూర్ఖత్వంలో పట్టాలు పుచ్చేసుకున్నారు. ఇంతకీ మూర్ఖత్వంలో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులుగా పిలువబడిన వాళ్ళు, పరిసయ్యుల వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మూర్ఖత్వంలో పట్టా తీసుకునే స్థాయికి, అంటే మూర్ఖత్వంలో డిగ్రీస్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు. ఆ విధంగా వాళ్ళు మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ మూర్ఖులే. అలాంటి మూర్ఖుల మధ్యలోనికే ప్రభు అడుగుపెట్టాడు. అలాంటి మూర్ఖుల మధ్యలోనికే యేసుక్రీస్తు అనే మహానుభావుడు అడుగుపెట్టాడు. సో ఆయన అడుగుపెట్టే సమయానికి వీళ్ళు మరింత భయంకరులుగా ఉన్నారు. వ్యభిచారం అంటే వాళ్ళకి ఆట విడుపు, అది సంతోషంగా వాళ్ళ శరీరాలను పాడు చేసుకునేవారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికేవారు, ఇష్టానుసారంగా వ్యవహరించేవారు, ఇష్టానుసారంగా తమ జీవితాన్ని నాశనం చేసుకునేవారు. దేవునికి దేవుని ఆలోచనలకు చోటిచ్చిన వారు కారు, వివేకవంతులుగా మారటానికి ఇష్టపడిన వారు కారు. ఎక్కడైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో అక్కడే వాళ్ళు పాపానికి చోటిచ్చి మరింత పాపాత్ములుగా మారిపోయారు. ఎక్కడైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అక్కడే వాళ్ళు ధర్మశాస్త్రానికి చరమగీతం పాడేసి పాపానికి తలుపులు తెరిచారు. వాళ్ళ జీవితాల నిండా ఆజ్ఞాతిక్రమమైన విధి విధానాలు, ఆజ్ఞాతిక్రమమైన కార్యక్రమాలు, ఆజ్ఞాతిక్రమాన్ని ఎక్కువగా జరిగిస్తూ మరింత పాపాత్ములుగా, మరింత నిర్దయులుగా, మరింత కఠినాత్ములుగా, హృదయాన్ని కఠినపరుచుకున్న వారిగా, మూర్ఖత్వానికి పరాకాష్ట ఇశ్రాయేలీలే అన్నట్టుగా వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. అలాంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు వాళ్ళకు కొత్తగా అనిపించాయి. వినటానికి కొందరు ఇష్టపడుతుంటే మరి కొందరు ఇష్టపడేవారు కాదు. ఇష్టపడని వాళ్ళ సంఖ్య అధికంగా ఉండేది తప్ప ఇష్టపడే వాళ్ళ సంఖ్య మాత్రం అధికంగా లేదు. అదేంటండి, మరి ప్రజలు చాలామంది ఆయన వెంబడించారు కదా అని మీరు అనుకోవచ్చు. వెంబడించిన వాళ్ళు ఎక్కువ మంది ఆయన రొట్టెలు పెడుతున్నాడని, రోగాలు తగ్గిస్తున్నాడని వెంబడించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తప్ప ఆయన వాక్యం చెబుతున్నాడు అది విని బాగుపడదామని వెంబడించిన వాళ్ళ సంఖ్య బహు తక్కువ. సో ఆయనకు వ్యతిరేకత తప్ప అనుకూలత కనబడని కాలం ఆ కాలంలో వ్యభిచారం మరింత అధికంగా మారిపోయింది. వ్యభిచారానికి వాళ్ళు అసలు దాన్ని పెద్ద పాపంగా కూడా వాళ్ళు పరిగణించలేదు. వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు. ఇప్పుడు కూడా చాలామంది యూదులు అలాగే బ్రతుకుతున్నారు ఇజ్రాయెల్ ప్రాంతంలో. వాళ్ళు దాన్ని పెద్దగా పాపంగా పరిగణించరు, దాన్ని పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. జస్ట్ ఆకలి ఎలాగో, నిద్ర ఎలాగో, దప్పిక ఎలాగో, ఇది కూడా అంతే అన్నట్టు. ఏదైనా తప్పులేదు, ఇది పెద్ద విషయం ఏముంది, ఎవరితోనైనా శరీరాన్ని పనిచేసుకోవచ్చు, ఎవరితోనైనా జీవితాన్ని గడిపేయచ్చు, ఎలా అయినా జీవించవచ్చు అన్న భ్రమ, ఆ భావన నాటికి ఏనాటికి వాళ్ళలో ఉంది. ఇది సమాజంలోని మూర్ఖులు నేర్పించినటువంటి పాఠం. అప్పటికే సమాజం నుండి అలుముకున్న మూర్ఖత్వం ఏదైతే ఉందో ఆ మూర్ఖత్వానికి వాళ్ళ హృదయాలలో చోటు కల్పించడం వల్ల, సముచిత స్థానాన్ని కల్పించడం వల్ల వాళ్ళ జీవితం అలా అయిపోయిందని ఒక మొక్కలో చెప్పొచ్చు. అయితే ప్రియులరా, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ జాబితాలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే కేటగిరీ, వీళ్ళు కూడా అదే వ్యభిచారపు గుంపు, వ్యభిచారపు కేటగిరీ. వీళ్ళు కూడా సీక్రెట్గా చాలా కార్యక్రమాలు ఇలా జరిగించేస్తూ మాత్రం ఎవరైనా ఒకరు ఈ వ్యభిచారంలో పట్టబడితే వాళ్ళు మాత్రం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ప్రకారం రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఇంతకీ చచ్చే వాళ్ళ గుంపులో ఎవరు ఉండేవారు అని అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు, డబ్బులు ఇచ్చి ఒకవేళ ధర్మశాస్త్రోపదేశకుల్ని, ప్రధాన యాజకుల్ని కొనేస్తే శిక్ష లేదు. ఇప్పుడు కూడా చూడండి, కోర్టుకి న్యాయం కావాలా, అన్యాయం కావాలా? మనమే అంటాం చట్టానికి ఏవి లేవట, కళ్ళు లేవని. అందుకే న్యాయస్థానంలో ధర్మదేవతకి కళ్ళకి ఏం కడతారు? నల్లగుడ్డలు కడతారు, మనోళ్ళే కడతారు. మనమే కట్టి చట్టానికి కళ్ళు లేవని మనమే చెప్తూ ఉంటాం. ఇది ఇంకా విచిత్రం. అంటే మా దగ్గర న్యాయం జరగదు అన్నట్ట ఏమో, అంతే అనుకోలేమో. మా దగ్గర న్యాయం జరగదు అన్నట్టే అనుకోవాలనుకుంటా. సాధారణంగా ఇదే విధానం లంచగొండులు ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు, లంచగొండులు న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు జరుగుతూ ఉండేటువంటి ఇదే విధానం ఇశ్రాయేలీలు కూడా బాగా శుభ్రంగా జరుగుతుంది.
అలా జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు వ్యభిచరిస్తే, వాళ్ళు వ్యభిచారం మందు పట్టుబడితే, వీళ్ళు నిజంగా న్యాయ శిక్షలోనికి వెళితే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఇచ్చి దాన్ని మాఫీ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో విధంగా వాళ్ళని సంతోషపరిచి, ఆ విధంగా న్యాయాధిపతులను సంతోషపరిచి అక్కడ సెట్ చేసుకోవచ్చు. లేని పక్షంలో, అలా కాని పక్షంలో, వాళ్ళకి నచ్చని పక్షంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్షలు అమలు చేసేసేవారు. ఇంతకీ శిక్షలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసా? లేవీకాండంలో మీరు చదువుకున్న వచనం ప్రకారం పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని చంపాలా, ఒక్కళ్ళనే చంపాలా? జీవించే హక్కు ఇద్దరు కోల్పోవాలా, ఒక్కరే కోల్పోవాలా? ఇద్దరు కోల్పోవాలి. ఎందుకంటే 2 చేతులు చరిస్తే తప్ప ఏ రావు చప్పట్లు రావు. ఒకే చేతితో చప్పట్లు కొట్టడం అంటే చాలా కష్టం. పక్కన చెంపైనా ఉండాలి చప్పట్లు కొట్టడానికి కదా. సో ఈ చప్పట్లు కొట్టడానికి 2 చేతులు అవసరమైనప్పుడు 2 చేతులు నరికేయాలి. కానీ కొన్నాళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే, మగాడు డబ్బులు ఇవ్వగలిగేవాడుగా ఉండేవాడు, ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉండేవారు కనుక ఆడవాళ్ళ పట్ల వివక్ష చూపించి, ఆడవాళ్ళు ఎలాగో డబ్బులు ఇవ్వలేరు, మగవాడైతే డబ్బులు ఇస్తాడు కాబట్టి వ్యభిచారం మందు పట్టుబడితే కనుక మగవాడి దగ్గర డబ్బులు గుంజేసి వాడిని వదిలేసేవారు. ఆడ మనిషిని మాత్రం పట్టుకొచ్చి కొట్టి చంపేవారు. అది కూడా ఆడ మనిషి వీళ్ళకు ఉపయోగపడని పక్షంలో, అది అవకాశం లేని పక్షంలో, అందరికీ బట్టబయలైపోయిన పక్షంలో, ఇక ఏ ఒక్కరికి కుదరదు, ఇంక అవకాశం లేదు, ఇక చంపాలి అనుకున్న పక్షంలో చంపేవారు. అవకాశం ఉంటే దాన్ని కూడా ఏదో విధంగా మాఫీ చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఏముందండి, ధర్మశాస్త్రాన్ని మేరడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మేరటానికి బాగా అలవాటు పడ్డారు. దేవుని శాసనాలంటే ఏముందిలేండి, అంత పాటించాల్సినవి ఏం కాదు, అంత పట్టించుకోవాల్సినవి కావు అని అనుకునేవారు వాళ్ళు. అలా అనుకుని జీవిస్తూ కాలం గడుపుతున్నటువంటి క్రమంలో పురుషులకు కొంతవరకు న్యాయం జరగడం ప్రారంభించింది. స్త్రీలు మాత్రం ఆ వివక్షను ఎదుర్కొంటూ చనిపోయేవారు. అది కొంతమంది మాత్రమే. అలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. ఎంత ఉక్కిరి బిక్కిరి చేసాయంటే, వ్యభిచారానికి డెఫినేషనే మార్చి పడేశాడు. అప్పటి వరకు వాళ్ళకి తెలిసిన వ్యభిచారం ఏంటంటే, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి వాళ్ళిద్దరికి నచ్చితే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినా సరే, అంటే వేరొకరికి భార్యాభర్తలు అయినా సరే, ఆ నిబంధనను అక్కడితో ఉల్లంఘించేసి వీళ్ళు కలిసిపోయి తప్పు చేస్తూ హాయిగా కాలం గడిపేవారు. అటు పాపం భర్త అన్యాయం అయిపోయేవాడు, ఒక పక్క భార్య అన్యాయం అయిపోయేది. వాళ్ళకి ఏంట్రా న్యాయం అంటే ఇక దిక్కు దేవానం ఏమీ లేదు. వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా చాలామంది దౌర్భాగ్యులు కొన్ని బోధలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అంటే ఇటు భర్త అన్యాయం అయిపోయినా వాడికి న్యాయం జరగదట, ఇక వాడు గొడవేవి లేదు, వీడు చచ్చినట్టు పడి ఉండాలి. అటు భార్య అన్యాయం అయిపోయినా ఆమెకి న్యాయం జరగదు, ఆమె చచ్చినట్టు పడి ఉండాలి. చేసుకునే పనికి మాలిన పనులు మాత్రం చేసుకుంటూ పోతారు. ఇటు భర్తను ఏడిపించుకుంటూ చేసుకుంటూ పోయేవాళ్ళు చేసుకుంటూ పోవచ్చు, అటు భార్యను ఏడిపిస్తూ పనికి మాలిన పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు చేసుకుంటూ పోవచ్చు. ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు అనుకునే వ్యభిచారం ఏంటంటే శరీరాలని కలుపుకోవడం అంతే. కానీ యేసుక్రీస్తు దాని డెఫినేషన్ మార్చేశాడు. ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని లేదా ఒక పురుషుణ్ణి, ఇద్దరికీ అప్లై అవుతుందండో, పురుషుడి గురించి రాయబడలేదు కదండి అని మీరు అనకండి. ఆయన ఆత్మలను ఉద్దేశించి చెప్పాడు. ఎక్కువగా ఉన్న వర్గాన్ని ఉద్దేశించి మెజారిటీ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతూ, పురుషుడు ఆధిక్యత కలిగిన వాడని అనుకుంటున్నాడు కాబట్టి సమాజంలో పురుషాధిక్య సమాజం కనుక ఆ పురుషుణ్ణి పెట్టి మొదట మాట్లాడడం జరిగింది. అంతేగాని ఆ వచనం కేవలం పురుషులకే వర్తిస్తుంది, స్త్రీలకు వర్తించదు అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఆత్మీయంగా అటు ఇటు కూడా అప్లికబుల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, వ్యభిచారానికి డెఫినేషన్ ఆయన ఏమని ఇచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, అప్పుడే ఆమెతో అతడు వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వ్యభిచారుల చిట్ట అమాంతం పెంచేశారు. ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరిగిపోయింది. అదేంటండి అని మీరు అంటారా? ఇప్పుడు చిట్టాలో అప్పటి వరకు కొంతమంది పేర్లే ఉండేవి. ఎంతమంది పేర్లు ఉండేవంటే, రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే దొరికారో, శరీరాన్ని కలుపుకొని ఎవరైతే దొరికారో వాళ్ళ పేర్లే చిట్టాలోకి ఎక్కేవి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అమాంతంగా ఆ చిట్టా సంఖ్య పెంచి పడేశారు. ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది చిట్టాకి. బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ట్రాఫిక్ జామ్ అంటే ఇంకా ఆ చిట్టాలో లేని పేరు లేకుండా పోయిందనమాట. అది ఎలా అంటే, మోహపు చూపు చూడని వాడు ఎవడైనా ఉంటాడా?
సాధారణంగా మారు మనస్సు పొంది దైవ భయంతో, దైవభీతితో, ప్రార్థనాపూర్వకమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని యథార్థంగా బ్రతుకుతున్నవాడు ఎవడో వాడే అందమైన స్త్రీ కనబడినా, అందమైన పురుషుడు కనబడినా వెంటనే వాళ్ళు ఆకర్షింపబడే అందంతో ఒకవేళ ఉంటే గనుక వీళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో నా తల్లితో సమానం, నా చెల్లితో సమానం, లేదా నా అన్నతో సమానం, నా తండ్రితో సమానం, వాక్యాన్ని బట్టి నేను ఇలాగే భావించాలి, ఈ ఆలోచన నాకు వద్దు అనుకుంటారు. అలా కాని వాళ్ళందరూ కూడా, పైకి వేషాన్ని నటించే ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా మోహపు చూపులు పడతారు. వాళ్ళు వ్యభిచారుల లెక్కల్లోనే ఏమవుతారు? పరిగణింపబడతారు. ఆయన ధర్మశాస్త్రానికి కొత్త పుంతలు దొక్కిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని మార్చేసి ఆయన తన విధానాలను ప్రవేశపెడుతూ, తన ఆజ్ఞల్ని ప్రవేశపెడుతూ, ఇది నేను మీకు చెప్పినదేమనగా, ఇన్నాళ్ళు మీరు నేర్చుకున్నదేమనగా ఇది, కానీ ఇప్పుడు నేను మీకు చెబుతున్నదేమనగా ఇది అన్నట్టుగా ఆయన క్రొత్త నిబంధనను వాళ్ళకు పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో శాస్త్రులకి, పరిచయలకి ఇంకా నొప్పి అనిపించింది. ఎందుకంటే ఇదేమేం పాటించట్లేదు. ఏది? పాద్ది. నువ్వు ఇప్పుడు కొత్తది చెప్తే ఇంకెంత కష్టం, ఇది పాటిస్తావా? ఇది పాటిస్తావా? పాటించం అని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో విధంగా చంపాలి, లేదా ఆయన తప్పు పట్టాలి, ఆయన మీద నేరం మోపాలి, ఆయన్ని శిక్షార్హుణ్ణి చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించి యేసుక్రీస్తు ప్రభు వారు జీవించే హక్కును కోల్పోయేలా చేయాలి. అది వాళ్ళ యొక్క ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుని, రాత్రంతా ఒలీవ కొండ మీద ప్రార్థనలో గడిపేవారు. ఆయన ఒలీవ కొండ మీద ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ బోధించడం ప్రారంభించేవారు. అలా ఆయన దినచర్యలో భాగంగా అక్కడ ఉన్నప్పుడు, ఇది యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన దినచర్యలో భాగంగా ఒలీవ కొండ మీద రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయకాలమే యెరూషలేము దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత యెరూషలేము దేవాలయంలోనికి చాలామంది వచ్చారు. పొద్దున్నే ఆ రాత్రి మరి ఏ టైంలో పట్టుకున్నారో తెలియదు, కానీ వలేసి ఒక చేపను పట్టారు. బాగా గట్టిగానే వలేశారు, ఒక చేపను పట్టారు. లెక్క ప్రకారంగా 2 చేపలు ఉండాలి, జంట చేపలు. కానీ ఒక చేప తప్పించుకునే అవకాశం వాళ్ళు ఎప్పుడూ ఇచ్చేసారు కాబట్టి ఆ చేప రాలేదు, మగ చేప రాలేదు, ఆడచేపే వచ్చింది. వీళ్ళ వాళ్ళకి మగ చేపలు చెక్కవన్నమాట. ఇంకా ఎందుకంటే ఆ స్థానంలో డబ్బులు చిక్కుతాయి, అది వీళ్ళకి ఎలాగో అలవాటు. సో ఇద్దరిని పట్టుకు రావాల్సింది పోయి ఒక ఆమెను పట్టుకుని పొద్దున్నే, మరి మొక్కలు కడుక్కున్నారో లేదో తెలియదు, కానీ పళ్ళు దొంకుని టిఫిన్ చేసి వచ్చారో లేదో తెలియదు, కానీ పొద్దున్నే వచ్చేసారు. వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమెను నిలువ పెట్టేశారు మధ్యలో. అక్కడ నుంచి సందర్భం మీకు తెలియంది కాదు, ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారగానే ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు. ఆయన బోధ మొదలు పెట్టేశారు. అక్కడ బోధ జరుగుతుంది, ప్రజలందరూ వింటున్నారు, ఆయన బోధిస్తూ ఉన్నారు. ఈలోగా శాస్త్రులు, పరిసయ్యులు, చూసారా మంచి బ్యాచ్ ఇది. చెప్పాను కదా, మూర్ఖత్వానికి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లని. సో ఈ శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చేశారు. పట్టబడింది, ఆ రాత్రే వలేసి పట్టారు. పట్టబడిన ఆమెని మెల్లిగా తీసుకొచ్చేశారు. పట్టబడిన అన్నప్పుడు వాడిని కూడా తీసుకురావాలి. లేవీకాండంలో 20వ అధ్యాయంలో మనం చదువుకున్న సందర్భం ప్రకారం ఇంకోడు ఉన్నాడు కదా, ఈమెతో పాటు కలిసి వ్యభిచరించిన వాడిని కూడా తీసుకురావాలి. కానీ వాడిని తీసుకురాకుండా ఈమెను మాత్రం తీసుకుని వచ్చేశారు. తోడుకుని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టారు. ఇప్పుడు చూస్తేనే తప్పు అంటున్న ఈయన, తప్పు చేసిన ఈమె ధర్మశాస్త్ర ప్రకారంగా, అంటే మనకి దేవుడు ఇచ్చిన చట్ట ప్రకారంగా శిక్షార్హురాలు కనుక ఈమెకు ఈ చట్ట ప్రకారంగా శిక్ష విధిస్తాడా, విధించడా? ఈ ప్రవక్త ఏం చేస్తాడు? లేదా మనకు వ్యతిరేకమైన బోధలు చేస్తూ ఈ సమాజంలో తిరుగుతున్నటువంటి యేసుక్రీస్తు శాస్త్రులకు, పరిచయులకు ఆయన ఎప్పుడు వ్యతిరేకమైన సుమా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు అనుకూలమైన బోధ ఒక్కనాడు కూడా చేయలేదు. వాళ్ళందరూ ఒకటైతే యేసుక్రీస్తు ఒకటే. వాళ్ళ పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు అన్నట్టుంది. వాళ్ళందరూ ఒకటే, కట్టకట్టుకుని చేస్తున్నారు. ఈయన ఒక్కడు ఒకటే. సో ఈయన బోధ వేరు, వాళ్ళందరి బోధ వేరు.
వాళ్ళందరూ ఈయన ఎప్పుడు తిట్టుకుంటూనే బతికేవారు. అలాగే ఈయనేం వదలలేదు, ఈయన కూడా గట్టిగా ఇచ్చాడు కోటింగ్. ఈయన మీద ఎప్పుడు దుష్ప్రచారాలు చేస్తూనే కాలం గడిపేవారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న నీచాతి నీచమైన కార్యక్రమాలన్నీ ఈయన బయట పెట్టేసేవాడు. వాళ్ళు రహస్యంగా ప్రజలను మోసం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయన ఎప్పుడు బయట పెట్టేసేవాడు. కనుక యేసు ప్రభు అంటే శాస్త్రులకి పరిచయులకి నచ్చడు. కానీ సమాజానికి మాత్రం ఈయన బోధకుడే, వాళ్ళు బోధకులే. ప్రజలు, సామాన్య ప్రజలు అనుకునేవారు శాస్త్రులు పరిచయులు కూడా ధర్మశాస్త్రానికి సంబంధించిన బోధకులే కదా, ఈయన కూడా ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడే కదా, యూదుడే కదా, ఏంటబ్బా వీళ్ళిద్దరికి పడట్లేదు అనుకునేవారు. ప్రభు అయితే రహస్యంగా కాదు బహిరంగంగానే చెప్పేసేవారు, అరే నాయన జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు పెద్ద కేడీగాళ్ళు అని. వాళ్ళు కూడా ప్రభు మీద బుర్ర చల్లేవారు. ఈయన తిండిపోతని, తాగుబోతని, పాపుల స్నేహితుడని, దెయ్యం పట్టినోడని, ఇంకా రకరకాలు. వాళ్ళకి ఏది వస్తే అది, పాపాత్ముడని, వాళ్ళకి ఏది వస్తే అది క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఈయన మీద బుర్ర చల్లే ప్రయత్నాలు చేసేవారు. ఏదేమైనా యేసుక్రీస్తు కుక్కలు మరుగుతున్నాయి అనుకుని పట్టించుకోవడం మానేసి ఈయన మాత్రం వాళ్ళ జీవితాన్ని బహిర్గతం చేసి వాళ్ళు ప్రొఫెషనల్గా చేస్తున్న ప్రతి అన్యాయాన్ని దుయ్యబట్టేవారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తును చంపాలి అని గట్టిగా కంకణం కట్టుకున్నారు. గట్టిగా, ఇక ఈయన బ్రతుకుంటే మన మనుగడ కొనసాగదు, ఈయన చనిపోతేనే మన మనుగడ సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి మనకి కొరకరని కొయ్యిలా మారిపోయాడు, పంటి కింద రాయిలా ఉన్నాడు, ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నాడు. మనం అడుగేద్దాం అనుకుంటే ముళ్ళులా గుచ్చుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకున్నా కానీ మనకు అడ్డుబండలానే ఉన్నాడు. సో ఇతను తొలగించుకుంటే తప్ప మన అక్రమ వ్యాపారాలు, దేవుని పేరట చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలు ముందు కొనసాగవు. గనుక ఇతను ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే యేసుక్రీస్తుని ఇప్పుడు ధర్మశాస్త్ర వ్యతిరేకిని చేసి అందరి ఎదుట శిక్షకు గురి చేసి ఆయనను భూమి మీద లేకుండా చేయాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆ రాత్రి దొరికిన ఆమెను తీసుకొని పొద్దున్నే వచ్చేసారు. వచ్చి ఇప్పుడు అంటున్నారు కదా, ఓ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన, అంటే గదిలో పట్టేసుకున్నాం, వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అప్పుడు అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో, ఏదో పెద్ద ధర్మశాస్త్రాన్ని నిజంగా పాటించేసినట్టే, ధర్మశాస్త్రములో ఈ పనికిమాలోళ్ళందరికీ ఇవి బాగా ఇష్టం. ఏంటంటే ఏదైనా ఒక అవకాశం దొరికితే వాక్యములో అంటారు. నిజానికి ఒక్క దరిద్రుడు కూడా వాక్యాన్ని ఫాలో అవ్వడు. ఒక్క దరిద్రుడు కూడా వాక్యాన్ని ఫాలో అవ్వడు. చేసే కార్యక్రమాలన్నీ వాక్య వ్యతిరేకంగా చేస్తారు, కానీ వాళ్ళ మనుగడ కాపాడుకోవడానికి మాత్రం వాక్యములో అంటూ మొదలు పెడుతూ ఉంటారు. సో అదే విధానాన్ని వీళ్ళు అవలంబించారు. ఏమంటున్నారు, ఇదిగో ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. బాగా వినాలి, ఎందుకు ఆ పదం వాడారంటే నేను చెప్పినదేమనగా అనేది యేసుక్రీస్తు వారి బోధ. మోషే మీకు ఇలా రాసిచ్చాడు, కానీ నేను చెప్పినదేమనగా అనేది ఎవరి బోధ? క్రీస్తు వారి బోధ. కంటికి కన్ను పంటికి పన్ను అని వ్రాయబడిన మాట మీరు విన్నారు కదా, నేను చెప్పినదేమనగా నీ శత్రువుని క్షమించు. చూసారా, నేను చెప్పినదేమనగా అనే విధంగా ఆయన బోధించేసరికి ఆ బోధ వీళ్ళు విన్నారు కదా. ఇప్పుడేమంటాడో, ఈయన చెప్పేది ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు వ్యభిచారం చేసిందంటే భర్తకు అన్యాయం చేసింది, భర్తకు ద్రోహం చేసింది. ఇప్పుడు ఆ భర్త పాపం అమాయకుడే కదా, అతనేం చేస్తాడు? నమ్మాడు, నమ్మిన వానికి ద్రోహం చేసింది ఈమె కూడా మూర్ఖురాలే. ఒక రకంగా ఆలోచిస్తే ఈమె భయంకరురాలు, మూర్ఖురాలు, మూర్ఖత్వంలో ఉంది. మూర్ఖత్వంలో ఉంది కాబట్టి భర్తకు అన్యాయం చేసింది. సో వాడెవడో ఇంకోడు ఉన్నాడు, వాడు మాత్రం తప్పించుకుపోయాడు, వాడు దొరకలేదు. వీళ్ళు కూడా స్వార్థపరులుగా పట్టుకొచ్చారు ఈమెని. ఎందుకంటే యేసుక్రీస్తుని బుక్ చేయాలని తీసుకొచ్చారు తప్ప కావాలని కాదు. అసలు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాడు అవడో తేల్చేద్దాం రండి అన్నట్టు, ఏదో విధంగా తన ప్రజల్లో చెడ్డ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చారు. అక్కడ సిచ్యువేషన్ అది. సో తీసుకొచ్చిన వాళ్ళు మూర్ఖులే, తీసుకొచ్చిన ఆ స్త్రీ కూడా మూర్ఖురాలు కాబట్టి భర్తకు అన్యాయం చేసింది. సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, అక్కడ నిలబడ్డారు. అలా నిలబడిన పక్షంలో యేసుక్రీస్తు ప్రభువారు నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాలి. ఆయన చెప్తే అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా అని అడుగుదామని వీళ్ళ ఆలోచన, అంతకుమించి ఏమీ కాదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తావా అంటే నువ్వు ధర్మశాస్త్ర వ్యతిరేకివా అంటే నువ్వు మోషే కంటే గొప్పడివా
నువ్వేంటి అసలు, నువ్వెవడసలు అనే విధంగా నేరం మోపేద్దాం అన్న కాన్సెప్ట్లో వచ్చారు మూర్ఖులు. అప్పుడు 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. వదలట్లేదు, ఇంకా ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నా వదలట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తొందరపడి మాట్లాడే రకం కాదు ఆయన. ఆయనకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, మాట్లాడదనిపిస్తే మాట్లాడరు. ప్రతి కుక్కతోనూ మాట్లాడాల్సిన అవసరత ఆయనకి లేదు కదా. చాలామంది మొరుగుతూ ఉంటారు, అందరితో మనం మొరగలేం. సో జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, మాట్లాడకూడదు అనుకున్నప్పుడు మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానానికి గురువు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తుని శోధిస్తున్నారు, ఇంక వదలట్లేదు. ఇంకా ఇంకా ఏమయ్యా చెప్పవయ్యా, ఏంటి చెప్పవేంటయ్యా, నువ్వు మేము ఇంతలా అడుగుతుంటే మాట్లాడవేంటయ్యా, ఏదోటి చెప్పవయ్యా, తర్వాత బోధిద్దుగానే, ఇక్కడ ముందు తీర్పు తీర్చు, ఈమెను తీసుకొచ్చి కూర్చోబెట్టాం కదయ్యా, మధ్యలో నిలబెట్టాం కదా, సో నువ్వు ఏదోటి చెప్పవయ్యా అని గట్టిగా ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా ప్రెజర్ తీసుకొస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు చలించట్లా, ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఏమో మనకి తెలుసు సుమా, ఏమో రాయిచుండెను. ఏదో మొత్తం మీద ఆయన రాసుకుంటున్నారు. అది ఏ భాషలో రాశారో, ఏమని రాశారో ఏమి కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచలేదు. సో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక, 7వ వచనం, ఇంకా అసలు జిగురుబేలాగా అయిపోయారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో విధంగా యేసుక్రీస్తు మీద ఏం మోపాలి, నేరం మోపాలి. మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి వీళ్ళకి ధైర్యం పెరిగిపోద్ది. ఎప్పుడైనా అంతే, మీరు చూసారో లేదో, ఒకడు మాట్లాడుతున్నాడు అనుకోండి, మరోడు అలా మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఈ మాట్లాడేవాడికి ధైర్యం పెరిగిపోద్ది. వీడు ఏమనుకుంటాడంటే వాడు మౌనంగా ఉన్నాడంటే వాడి దగ్గర మనకి ఇవ్వడానికి ఏమీ లేదన్నమాట, సమాధానం లేదన్నమాట, దొరికాడు రోయ్ అనుకుంటారు. చాలామంది దీన్ని ఏమంటారంటే హీనమైన బుద్ధి అంటారు. చాలామంది హీనమైన బుద్ధి ఇలాగే ఉంటుంది, కానీ మాట్లాడితే బాంబులు పేలిపోతాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. నిజంగా ఈయన మాట్లాడనుకోండి బాంబులు పేలిపోతాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మాట్లాడట్లేదు, మనం ఏదో అడిగేసాం ఒక దిక్కుమాల చెత్త ప్రశ్న, ఈయనేమో సమాధానం చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు అంటే మన చెత్త ప్రశ్నే గొప్పదా, కాసేపు గొప్పదనే అనుకుంటారు, కాసేపు వాళ్ళదేదో గొప్ప ప్రశ్న అనుకుంటారు, సమాధానం బయటకు వచ్చాక సతికిలు పడిపోతారు. వీళ్ళు పట్టు వదలక ఇంకా గట్టిగా అడుగుతున్నారట. చెప్పోయ్యా, అడుగుచుండగా అడుగు, చెప్పు అంటే నిజంగా ఒత్తిలిగించుకుని బాంబు వేలిపించుకునేదాకా వీళ్ళకే మనశ్శాంతి లేదు. ఆయన చెప్పలేదంటే ఎందుకులే నోరు మూసుకుపోతే పర్లేదు, కానీ ఇంకా ఆ దెబ్బ ఏదో తింటే కానీ మేము వెళ్ళమన్నట్టు, మమ్మల్ని ఒకటి పీకి పంపించవయ్యా అన్నట్టు అనమాట. సో గట్టిగా ప్రెజర్ తీసుకొచ్చారు ఆయన మీద, చాలా ప్రెజర్ తీసుకొచ్చారు, ఒత్తిడి తీసుకొచ్చారు. అలా ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తల ఎత్తి చూశారు. తల ఎత్తి చూసి, ఏంటి ఆయన మీ గొడవ ఏంటి, అక్కడ నుంచి ఎవరు రెచ్చిపోతున్నారు, పిల్లకాకుల్లో కరుస్తున్నారు, ఏం కావాలి ఆయన మీకు, ఏంటి మీ బాధ ఏంటిరా బాబు, ఏంటి తెగ బాధపడిపోతున్నారు ఇందాక నుంచి, ఎవరిమే ఏంటి మీ కథ ఏంటి అని ఆయన ఒక్కసారి తలెత్తి చూసేసరికి చెప్పు అని తిప్పుతున్నారన్నమాట రుమాళ్ళు. ఒక్కొక్కడొక్క పాపరాయుడు, ఒక్కొక్కడో పెద్దరాయుడు. చెప్పు నీ గొడవ ఏంటి చెప్పు, నీ తీర్పు ఏంటి చెప్పు, అసలు ఈయన ఏమంటావు చెప్పు అని అడిగేసరికి ఆయన అన్నాడు, సరేగా ఆయన రే రాయిళ్ళు ఓ పని చేద్దాం, మీరు రాయేసే రాయిళ్ళు కదా, మామూలు రాయిళ్ళు కాదు మీరు, అందుకే మీరు పెద్ద రాయిళ్ళు, చిన్న రాయిళ్ళు, పాపారాయిళ్ళు. సో రాయేసే రాయిళ్ళు కాబట్టి మీలో బాగా పంచిలగ్గట్టు వచ్చిన ప్రతివాడు, నిలువు టంగిలు ధరించుకొచ్చిన ప్రతివాడు, నీతిమంతుల వేషం ధరించుకొచ్చిన ప్రతివాడు, వాటమైన రాళ్ళు చేత్తో పట్టుకొచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎవడిలో అయితే పాపం లేదో వాడు రాయి వేసేయండి అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, చాలా గొప్ప విషయం ఇక్కడ రాయబడింది, లోతైన సందర్భం ఒకటి ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, మీలో పాపము లేనివాడు ఈమె మీద రాయి వేసేయండి అనే మాట ఎప్పుడైతే అన్నాడో, ఒక్కసారిగా అక్కడ కూర్చున్న వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉలిక్కిపడింది అన్నమాట. ముందు ఆమె ఉలిక్కిపడద్దు, ఎందుకంటే ఇక్కడ అందరి దృష్టిలో పాపాత్మురాలు ఎవరు, ఆ అమ్మాయే. కానీ ఈయనేమంటున్నాడంటే ఇక్కడికి వచ్చినోళ్ళలో పాపం లేనోడు రాయండి అంటున్నాడు. అప్పటి వరకు
నిశ్శబ్దంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ఒక కెరటమై లేచినట్టు ఆమెలో ఒక ఆలోచన ఉవ్వెత్తున ఎగసిపడింది. ఆ ఆలోచన ఏంటంటే, అంటే నేను ఒక్కదాన్నే పాపిని కాదా, నా చుట్టూ ఉన్న వీళ్ళు కూడా పాపులేనా? నేను ఒక్కదాన్నే వ్యభిచారిని కాదా, నా చుట్టూ ఉండి నాకు తీర్పు తీర్చడానికి వచ్చిన వీళ్ళు కూడా, నన్ను ఒక వ్యభిచారిగా సమాజంలో చిత్రీకరించి రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్న వీళ్ళు కూడా వ్యభిచారులేనా అనే ఆలోచనతో ఒక్కసారిగా దించుకున్న తల కొంచెం ఆమె ఎత్తటానికి ఒక అవకాశం కల్పించాడు ప్రభు మొట్టమొదట. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఈ నోటి వెంట, యేసు ప్రభు వారి నోటి వెంట ఈ మాట ఒక అగ్ని ప్రవాహంలా బయటకు దూసుకుని వచ్చిందో, వాళ్ళ గుండెలు కాలిపోవడం ప్రారంభమయ్యాయి, వాళ్ళ గుండెలు మండిపోవడం ప్రారంభమయ్యాయి, వాళ్ళ ఆలోచనలు దగ్ధమైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏదో ఊహించుకుని వచ్చారు, కానీ రివర్స్ అయిపోయిందంతా. కథ అడ్డం తిరిగిపోయింది. వాళ్ళ ఊహలు వేరు, అక్కడ జరిగిన సంఘటన వేరు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈయన ఏదో చెప్తాడు, నేరం మోపేద్దాం ధర్మశాస్త్ర ప్రకారంగా అనుకుని వచ్చారు. కానీ సీన్ వాళ్ళకే రివర్స్ అయిపోద్దన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఇది పెద్ద షాక్ వాళ్ళకి. ఆ షాక్లో ఉన్నారు వాళ్ళు కూడా. అప్పటి వరకు తీసుకొచ్చిన ప్రెజరు ఎంతైతే తోచారో ఒక్కసారిగా వెనక్కి వచ్చి నలిగిపోయారు నలుల్లాగా. రోడ్ రోలర్ని బాగా తోసి 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 వాడేమో గేరేసి ఒక్కటి అనగానే ముందుకు వచ్చి తొక్కేస్తే ఎలాగైతే అప్పడాలు అయిపోతారో అలాగైపోయింది వీళ్ళ పరిస్థితి. రోడ్ రోలర్ కింద బండి నలిగిపోయినట్టుగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనవసరంగా వాళ్ళే కెలుక్కున్నారు, అనవసరంగా వాళ్ళే ఎక్కువ ప్రెజర్ చేశారు, ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెచ్చేసరికి దెబ్బ పడిపోయింది. దెబ్బ పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేశారట, రాయి వేసేయండి రా అని చెప్పేశాడు కదా, అయిపోయింది, ఇంక తీర్పే ఉంది, అయిపోయింది, వేసేయండి రా, రాళ్ళు వేసేయండి, మీలో పాపం ఎవడ చేయలేదో వాడు రాయి వేసేయండి అనేసరికి ఇంకా అక్కడితో అయిపోయింది. మళ్ళీ వంగి నేల మీద ఏదో రాయడం మొదలెట్టేశాడు సీరియస్గా. వీళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు ఈయన ఏదో చేస్తున్నాడు, అబ్బా ఈయన ఏదో చేస్తున్నాడు, నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. వాళ్ళే అనుకుంటారంటే ఆ టైంలో ఈయన మనల్ని పాపం లేనోడు రాయేయండి అన్నాడంటే, ఈ నేల మీద ఏదో రాసేస్తున్నాడంటే జనానికి మన గురించి ఏమైనా చెప్పేస్తాడా? జనానికి మన గురించి తెలిసేలాగా ఏమైనా ఎక్కడైనా రాసి ఒక శిలాఫలకం తయారు చేసేస్తాడా? అనవసరంగా నేను వచ్చి అనవసరంగా ఇరుక్కున్నాను, నా బతుకేమైనా బయట పెట్టేస్తాడు. వాళ్ళకి తెలుసండి ఈయన సర్వాంతర్యామని, ఈయన సర్వజ్ఞానని, ఈయనకు అన్ని విషయాలు తెలిసని వాళ్ళకి తెలుసు. అయినా మూర్ఖత్వం అనేది ఒకటి ఉంది కదా లోపల, అది ఒప్పుకోనివ్వట్లేదు దాన్ని. ఈయన జ్ఞానవంతుడని వాళ్ళకి తెలుసు, ఈయనకున్నంత జ్ఞానం ఈ బచ్చగాళ్ళకి లేదని వాళ్ళకి తెలుసు, ఈయన గొప్పవాడన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఈయన దగ్గరే దేవుని జ్ఞానం ఉందన్న సంగతి వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. జీవపు డంబం, జీవపు అహంకారం అంటారు దాన్ని. ఆ జీవపు అహంకారం ఒప్పుకోనివ్వట్లేదు వాళ్ళని. ఈయన దగ్గరే జ్ఞానం ఉంది, వాళ్ళ దగ్గర లేదు, ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఆ జీవపు అహంకారంతో, ఆ మూర్ఖత్వంతో వచ్చారు అక్కడికి. అప్పుడు అసలు కథ అర్థమైంది. అమ్మో, అనవసరంగా కరెంటుతో తలగొక్కున్నాం, మొత్తం వెంట్రుకలన్నీ గాలిపోతే, బోడిగుండు కూడా ఉండదు, మొత్తం అది కూడా గాలిపోద్ది, మాడి మసి అయిపోతాం ఇప్పుడు. ఇది మామూలు వోల్టేజ్ కాదు, హై వోల్టేజు అని అనుకుని ఇంక సమాధానం ఇవ్వకూడదు. సమాధానం ఇచ్చారా ఎవడిస్తాడు బుక్ అయిపోతాడు. ఎలా బుక్ అవుతాడో తెలుసా? కింద పోయిన వాళ్ళ సంఖ్య చూస్తే ఎలా బుక్ అవుతాడో అర్థమవుతుంది. ఒకసారి చూడండి కింద 9వ వచనం. వారా మాట విని అనగానే పుట్నోట్లు ఏమని రాశాడు తెలుసా? ఒకటే అని అంకె వేసి, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. ప్రతి ఒక్కడికి మనస్సాక్షి ఉంటుంది. పైకి నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా లోపల మనస్సాక్షి మాత్రం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇది మీకు అనుభవపూర్వకంగా తెలిసిన సంగతే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కరికి స్వీయ అనుభవం. అదేంటంటే, ఒక వ్యక్తికి నువ్వు ఏదైనా చెబుతున్నప్పుడు, లేదా ఒక పాపం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఒక నీతిమాలిన కార్యం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా చదువుతున్నప్పుడు, నువ్వు ఏదైనా వింటున్నప్పుడు, అలాంటి టైంలో ఒకవేళ నీ బ్రతుకులో ఎప్పుడైనా నువ్వు కూడా అలాంటి వాడవే అయినా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అలాంటి వాడు అలాంటి దానవు అయినా, ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ లేదా ఆ విషయం గురించి తీర్పు తీర్చాలనుకుంటున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించదా? నువ్వు కూడా ఇలాంటి దానివే కదా, నువ్వు కూడా ఇలాంటి వాడివే కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటదా? అంటది. కానీ దాన్ని పట్టించుకోరు. దాన్ని నువ్వు ఆగు అంటారు అంతే. నువ్వు ఆగు అలాగంటారు. అంటే
చాలామందికి ఉన్న నీచమైన స్వభావం అండి ఇది. చాలామందికి ఉన్న నీచమైన స్వభావం. చూడండి అక్కడ అదే వాళ్ళు మనస్సాక్షి చేత పొడవబడిన వారై, గద్దింపబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అని మాట రాయబడింది. పెద్దవారు మొదలుకొని, రెండోది ఎవరట, చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అని ఉంది. పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు. పెద్దవారంటే వాళ్ళు వ్యభిచారం చేసేస్తారు, వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు చేసేస్తారు. మరి చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వ్యభిచారం చేసి ఉండకపోవచ్చు కదా, అంటే వాళ్ళు శారీరకంగా ఎవరిని కలిసి ఉండకపోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ విషయాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందే వ్యభిచారం యొక్క డెఫినేషన్ మార్చేశారు. ఏంటా డెఫినేషన్ ఎలా మార్చేశారు? నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఒక స్త్రీని ఎవడైతే మోహపు చూపు చూస్తాడో వాడు ఆ క్షణమందే వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు. అర్థమవుతుందా? సాధారణంగా ఈ లెక్కల్లో ఆ కాలంలో లేదా ఈ కాలంలో కూడా ఎవరిని పరిగణిస్తారంటే వివాహం అయిన వాళ్ళని లేదా వివాహ వయసు వచ్చిన వాళ్ళని, పెద్దలుగా ఉన్న వాళ్ళని పరిగణిస్తారు తప్ప సాధారణంగా టీనేజ్ పిల్లల్ని ఈ లెక్కల్లోకి తీసుకురారు. కానీ అక్కడ టీనేజ్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు వివాహాలు అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఆ టీనేజ్ పిల్లల్లో మోహపు చూపులు లేవు అని చెప్పగలరా? ఒకవేళ బయట ఉన్న మనం చెప్పలేకపోవచ్చేమో, కానీ వాళ్ళ హృదయాంతరంగాలను ఎరిగిన ప్రభువు చెప్పలేకుండా ఉంటాడా? ప్రభువు చెప్పేస్తాడు కదా. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారండి, చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ, యంగ్స్టర్స్. వీళ్ళందరినీ అడగండి, అరే బాబు మీరు ఎప్పుడు మోహపు చూపులకు లోను కాలేదా అని అడగండి. వాళ్ళు పైకడవచ్చు, అబ్బాయి లేదండి మేము ఎప్పుడు అలాంటివి చేయలేదండి, మేము చాలా నీతిమంతులు అండి, మేము ఉత్తములు అండి, మహోత్తములు అండి, మమ్మల్ని మించిన ఉత్తమోత్తములు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి అని వాళ్ళు ఒకవేళ చెప్తే చెప్పొచ్చు. కానీ వాళ్ళ మనస్సాక్షి ఏమంటుంది తెలుసా? ఓర్మయ్యరా అంటది. ఓర్మయ్ కథోసో చెప్పుకో, ఆగక్కడితో, ఎవడ వెళ్ళిదే నీ గురించి అంటది మన భాషలో. అదే విషయం మరి ప్రభు దగ్గరికి వస్తే, అప్పుడు ఒకడు వచ్చి ముందుకు వచ్చి నేను రాయి వేసే అధికారం గలవాడను, ఏమి చేయమంటూ చెప్పు అన్నాడు అనుకో. అరే నాయన, మొన్న కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, లేదా హై స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే దారిలో ఇలా ఎదురైనప్పుడు నువ్వు ఇలాంటి దురాలోచన కలిగి నడవలేదురా నీచుడా అన్నాడు అనుకోండి ప్రభు. అప్పుడు వాడి జీవితం కాస్త ఏమైపోద్ది? వాడు బతుకు కాస్త బస్ స్టాండ్ అయిపోద్ది. సో పెద్దవాళ్ళు సాహసం చేయలేకపోయారు, అలానే చిన్నవాళ్ళు కూడా సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఊహ తెలిసిన తర్వాతే ఈ సమాజంలో ఉన్న చెడును నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ సమాజంలో ఉన్న చెడును నేర్చుకుంటూ చిన్నవారు అనగా టీనేజ్లో ఉన్నవాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు అవకాశాలు పుష్కలంగా ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు ఇంకా తల్లిదండ్రులకు లోబడి బ్రతుకుతున్న వాళ్ళు, ఇంకా వాళ్ళకి అవకాశాలు రాలే, రెక్కలు రాని పక్షులు అనమాట. ఇంకా గూట్లో బతుకుతున్నాయి, గూట్లో ఉన్న దొంగ పక్షులే, అంటే ఇంకా బయటకు ఎగురుతులేదు, అంటే సొంతంగా రెక్కలు రాలేదు. అమ్మ రెక్కల మీదో నాన్న రెక్కల మీదో ఎగురుతున్న పక్షులు ఉంటాయి కదా, చిన్న చిన్న పక్షులు, అవి కూడా దొంగ పక్షులే. ఈ పక్షులు కూడా వచ్చినాయి, ప్రభువుని నేరస్తుని చేయబోతున్నావు రండి అనేసరికి పదండి అనుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఈ చిన్న పక్షులు వచ్చాయి, ఏది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఎగురుతున్న చిన్న చిన్న పక్షులు. ఈ పెద్ద పక్షులు వచ్చాయి, బాగా పెద్ద పెద్ద రాబందులు. అందరూ వచ్చి నిలబడ్డారు అక్కడ. ప్రభు మీరందరూ వ్యభిచారులే అని తీర్పు తీర్చాడు. అక్కడ కూర్చున్న ఆమె ఆ ఒక్కదాన్ని తీసుకొచ్చారేంటి మీరు? మీలో ఎవడు వ్యభిచారి కాదు చెప్పండి? మీరందరూ వ్యభిచారులే. రే యంగ్స్టర్స్, మీరు రండిరా ముందు, బయటకంటే ముందు వీళ్ళే దొరికేస్తారు ఎక్కువ. ఇంకా పెద్దోళ్ళు అయితే ఒక్క ఖాతాయో 2 ఖాతాలో, వీళ్ళకి ఇంకా ఖాతాలకి తక్కువ ఉండదు. ఇంకా కనబడిన ప్రతి విషయంలో, కనబడిన ప్రతి చూపుని పాడు చేసుకుంటూ, ప్రతి యవనస్తురాలు తమ చూపుల్ని పాడు చేసుకుంటూ, తమ ఆలోచనల్ని పాడు చేసుకుంటూ, హీరోయిన్ల దగ్గర కూడా తమ ఆలోచనలు పాడు చేసుకుంటూ, తమ కళ్ళను చెరుపుకుంటూ బ్రతుకుతున్న యవనస్తులు ఎందరో ఈరోజు సమాజంలో లేకపోలేదు. ఆ రోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మనిషి యొక్క నైజం అది. ఒక మూర్ఖత్వానికి మనిషి లొంగిపోయినప్పుడు వాడు ఇది పాపం, ఇది మంచిది, ఇది చెడ్డది అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు.
నేను ఇలా చేయొచ్చా, చేయకూడదా, ఇలా ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా, అసలు నేను ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. అలా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయిన యవనస్తుడు ఒక అమ్మాయి కనబడగానే మోహపు చూపుతోనే చూస్తాడు. మోహపు చూపు అంటే కామ కోరికతో చూసేటువంటి చూపు. అర్థమవుతుందా? ఏదో బాగున్నారు, అందంగా ఉన్నారు అలా కాదు. ఆ చూపుల్లోని అంతరార్థం అది కాదు. ఆ చూపుల్లోని అంతరార్థం అది కాదు. కామంతో కళ్ళు మూసుకుపోయి తన శరీర కోరికల్ని అణుచుకోలేక, దానికి అవకాశం లేక, అవి తీర్చుకునే అవకాశం వాడికి రాక, అమ్మకు భయపడి లేదా నాన్నకు భయపడి, కుటుంబంలో ఉంటున్నాం కదా, ఇంకా మాకు రెక్కలు రాలేదు కదా, ఇంకా మాకు ఒకళ్ళ క్రింద ఉన్నాం కదా మేము, ఇంకా స్వేచ్ఛగా ఎగిరే కాలం కాదు కదా అన్నట్టుగా వాళ్ళు తమ కామ తత్వాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ మోహపు చూపులు చూస్తూ ఎక్కువ వ్యభిచారులుగా దేవుని ఎదుటి వాళ్ళే కనబడుతున్నారు. ఎక్కువ. మీరు ఈ మధ్యకాలంలో కూడా యువతను పరిశీలన చేస్తే, ఈ మధ్యకాలంలో కూడా మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఒకసారి సెర్చ్ చేయండి. బాక్స్ ఆఫీసును కొల్లగొట్టిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, బాక్స్ ఆఫీసును కొల్లగొట్టిన సినిమాలు, అందులో ముఖ్యంగా యువత వలన అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసభ్యతను సమాజానికి చూపించిన సినిమాలే. ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చిన సినిమాలు అంత వసూళ్లు రాబట్టవు. ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించే సినిమాలు కూడా అప్పుడప్పుడు మానసిక శాస్త్రవేత్తలు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో కొంతమంది మానసిక నిపుణులు, పిల్లల మానసిక వైద్యులు కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళు తీసే చిత్రాలు ఏవైతే ఉన్నాయో, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ టైంలో ఎలా స్పందిస్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలాంటి ఉత్తమ చిత్రాలు తీసిన వాళ్ళు కూడా తమిళనాడులో ఉన్నారు. అందులో ఒక దర్శకుడు ఉన్నాడు, పాండిరాజ్ అని. పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు తీసి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, దానికి అసలు వసూళ్లే రాలేదు. అతడు తీసిన ఆ టైప్ చిత్రాలకి అసలు వసూళ్లు రాలేదు. కానీ యువతను టార్గెట్ చేస్తూ, అసభ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబింపజేస్తూ, వాళ్ళ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని తెర మీద చిత్రీకరించి చూపించేసరికి తనను తాను అందులో చూసుకుని ముగ్ధుడైపోయి, తనను తాను అందులో చూసుకుని తన జీవితమే అక్కడ కనబడుతున్నట్టుగా ఒక్కసారిగా రెక్కలు విడిచిన పక్షిలాగా హాయిగా విహరిస్తూ వాటికి వసూళ్ళ మీద వసూళ్ళు యువత రాబట్టేశారు. అంటే దీన్ని బట్టి యువత సైకాలజీ ఏంటి అని మనం ఆలోచించగలిగితే, యువత సైకాలజీ వాళ్ళ హృదయాల్లో ఉన్న తప్పుడు కోరికలు తీరటానికి ఆశతో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు మరి వ్యభిచారుల లెక్కలోకి ఎక్కువ మంది ఎవరు వస్తారు అంటే యువతే వస్తారు. పెళ్ళి కాని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎక్కువ మోహపు చూపులు కలిగి ఉంటారు. పైకి మాత్రం నటిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మోహపు చూపులు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ తీరుతెనులు చాలా భయానకంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఇలాంటి ఈ నెట్వర్క్ అధికంగా ఉన్న కాలంలో అయితే, ఈ సైబర్ కాలంలో అయితే, ఈ సైబర్ యుగంలో అయితే అది ఇంకా భయంకరంగా ఉండటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటాయి, నెట్ ముందు ఉంటారు ఎల్లప్పుడూ. వాళ్ళకి లవర్సో అది ఇది. సో ఇలాంటి అవకాశాలు పుష్కలంగా ఉన్న కాలంలో వాళ్ళు తమ శరీరాన్ని నియంత్రించుకుంటూ బ్రతుకుతారంటే ఎవడు నమ్మడు. వాళ్ళ ఆలోచనలు నియంత్రణలో ఉంటాయంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే తల్లిదండ్రులకు చదువు తక్కువ, పిల్లలకి ఇప్పుడు చదువులు ఎక్కువ. అలా అయిపోయింది పరిస్థితి. తల్లిదండ్రులేమో నిశానీలు, వాళ్ళకేమో మామూలు నోకియా ఫోన్లు, అవి కూడా సరిగ్గా వాడడం రాదు, నెంబర్లు నొక్కడం రాదు. వీళ్ళకేమో ఆండ్రాయిడ్ ఫోన్లు. సో వాళ్ళని ఎలాగైనా మాయ చేసేస్తారు. ఆ మాయలో వాళ్ళు ఎక్కువ వ్యభిచారులు వేయడానికి అవకాశం ఉందా, వీళ్ళు ఎక్కువ అవడానికి అవకాశం ఉందా అంటే వీళ్ళే నెంబర్ 1 పొజిషన్. అప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు. అందుకే మీలో పాపం లేనోడు మొదట వ్యభిచారి మీద రాయి వేయండిరా అంటే దాని అర్థం ఏంటంటే, మీలో వ్యభిచరించని వాడు ఆమె మీద రాయి వేయండిరా అని అడిగాడు ఆయన. వ్యభిచరించని వాడు అనగానే వాళ్ళలో యవనస్తులు ముందుకు రాకపోవడానికి గల కారణం ఆయన అంతకుముందే డెఫినేషన్ మార్చి పడేశాడు. ఏంటంటే మోహపు చూపులు కూడా వ్యభిచారంలోకి పరిగణనలోకి తీసుకొచ్చాడు. ఆ చట్టంలోకి మోహపు చూపులు కూడా తెచ్చేశాడు. వ్యభిచారం అనే ఆ చట్టంలోనికి మోహపు చూపులు కూడా తెచ్చేశాడు. ఎప్పుడైతే మోహపు చూపులు కూడా తెచ్చేశాడో ఒక్కడు కూడా రాయి వేసే సాహసం చేయలేకపోయారు. లేకపోతే టీనేజర్స్, పెళ్లి కాని వాళ్ళు, అంటే అప్పటి వరకు ఒక వ్యక్తితో శరీరంతో డైరెక్ట్గా సంబంధం పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళు మేము రాయి వేయడానికి అర్హులవే కదా అని అనేవారేమో. కానీ వాళ్ళు మానసికంగా ఆల్రెడీ వ్యభిచారులే.
ఒకవేళ భౌతికంగా శరీరాలు కలవకపోయినప్పటికీ మానసికంగా వాళ్ళు తమ మనస్సును చెరుపుకొని ఆత్మీయంగా తమ మనస్సును పాడు చేసుకుని కాలం గడుపుతున్నారు కనుక వాళ్ళు కూడా రాయి వేసే అర్హతను కోల్పోయి ప్రభువు ముందు తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వాళ్ళు బహిరంగంగా ఆ సంగతిని ఒప్పుకొనకపోయినా వాళ్ళు వెళ్ళిపోవటాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇక మాటలాడలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. తమ మనస్సాక్షి వాళ్ళను కుదురుగా ఉండనివ్వలేదు. వాక్యం వింటున్నప్పుడు మీరు కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని పొడుస్తూ ఉంటుంది. అరే ఇదేదో నీకే తగులుతున్నట్టుంది ఏంటి అనిపిస్తుంది. మీ జీవితంలో మీరు చాలాసార్లు దీన్ని గమనించి ఉండాలి. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు అది సత్యవాక్యం అయితే మన హృదయాల్ని పొడుస్తూ ఉంటుంది. మన హృదయాల్లో మనకే తెలియని ఒక మనస్సాక్షి గద్దింపు మనకు వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం మనకు వినబడుతూ ఉంటుంది. అది దేవుని యొక్క వాక్యపు స్వరం అని మీరు గుర్తించినప్పుడు మీ ఆత్మీయ జీవితం నిజంగా మారుతుంది. మీ ఆలోచన మారుతుంది. మీ బ్రతుకు మారుతుంది. మీరు మారు మనస్సు పొందుతారు. అక్కడే మీ మారు మనస్సుకు అంకురార్పణ జరుగుతుంది. మీ మారు మనస్సుకు బీజం పడేది అక్కడే మారు మనస్సు అనేది ఉద్భవిస్తుంది. అక్కడి నుంచి మన జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో ఫలిస్తున్నప్పుడే మన జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. సో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు నిశ్చేష్టురాలే కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. తన జీవితం, తన హృదయం ఒక విశాలత్వాన్ని సంతరించుకోబోయే ఘడి ఆసన్నమైంది. అప్పుడు ఆమె అలా ప్రభు వైపు చూడలేక తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు తనతో లేరని గ్రహించి అందరూ ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారన్న సత్యాన్ని గ్రహించి అలా నిశ్చేష్టురాలై నిలబడి ఆలోచనలో పడినటువంటి ఆ తరుణంలో ప్రభు అన్నారు, ఆయన ఒక్కడే ఉన్నారు, స్త్రీ ఏమో మధ్యలో నిలబడిపోయింది. అప్పుడు ఆయన తలెత్తారు. వేలితో ఏదో రాస్తున్నారు కదా, దాన్ని ముగించి తలెత్తారు. అప్పటి వరకు రాస్తూ ఉన్నారు, దాన్ని ముగించి తలెత్తారు. తలెత్తి అమ్మా అని పిలిచారు. అమ్మా అన్నారు. అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు అని గౌరవప్రదంగా ఆమెను పిలిచేసరికి ఆ పిలుపు వినింది. ఆయన చూసే చూపు, ఆయన విశాల హృదయం, విశాలమైన పాపరహితమైన ఆయన దృక్పథం, ఇవన్నీ కూడా ఆమెను కదిలించేశాయి. తాను అనుకుంటుంది, ఇప్పుడు నేను ఎవరి ముందైతే నిలబడున్నానో ఇంతవరకు నేను చూసిన మానవుల వంటి వాడు కాడు ఆయన. నేను ఇంతవరకు ఎన్నో శరీరాలను చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను నిలబడిన ఏ శరీరం అయితే నా కళ్ళ ముందు ఉందో ఆ శరీరం అందరిలాంటి శరీరం కాదు. ఇది ఒక పవిత్రుని శరీరం. నేను ఎవరి పాదాల ముందైతే కూర్చున్నానో అవి మామూలు పాదాలు కాదు, అవి సుందరమైన పాదాలు, అవి పవిత్రతను సంతరించుకున్న పాదాలు, అవి పవిత్రతకు నిలయాలు, పరిశుద్ధతకు నిలయాలు. అలాంటి మహనీయుని ముందు నేను నిలబడి ఉన్నాను. అలాంటి మహనీయుని ఎదురుగా నేను ఉన్నాను అని ఆమె భావించటం, ఆలోచించటం. అలాంటి మహనీయుడు నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు అని ఆమె భావించటం. అమ్మా అని ఆమె నన్ను పిలుస్తున్నాడని ఆమె గమనించగానే ఆమెలో నుండి ఆమె మనస్సాక్షి గద్దింపు పూర్తయిన తర్వాత ఆ మాటల తాకిడికి, ఆ మాటల స్పర్శకు ఆమె పులకించిపోయింది, చలించిపోయింది. ఆమెకు తెలియకుండానే ఆమెలో నుండి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి. అప్పుడే ఆమె మారు మనస్సుకు అంకురార్పణ జరిగింది. అప్పుడే ఆమె మారు మనస్సుకు బీజం పడింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నారు, అమ్మా ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగారు. అప్పుడు ఒక విషయం ఆమెకు అప్పటికే అర్థమైపోయింది. నాకు శిక్ష విధించేంతటి శక్తిమంతుడు ఈ ప్రపంచంలో లేనే లేడు ప్రభువా. అకార్డింగ్ టు యువర్ లా, నీ బోధ ప్రకారంగా నాకు శిక్ష విధించే అంతటి సమర్థుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నీ బోధ ప్రకారంగా, నీ బోధను అనుసరించి చూస్తే, నీ బోధను బట్టి చూస్తే నాకు శిక్ష విధించే అంతటి శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మరి నాకు శిక్ష విధించే శక్తి అంటూ ఉంటే ఎవరికుంది? నీకొక్కడికే ఉంది ప్రభువా. ఇక రాయితో అంటూ కొడితే నువ్వే కొట్టాలి ప్రభువా. నన్ను రాయితో అంటూ కొడితే నువ్వే కొట్టాలి ప్రభువా. నువ్వు తప్ప మరొకడు నన్ను కొట్టేవాడు ఈ ప్రపంచంలో లేడు. కొడితే నువ్వే కొట్టాలి. అదే ఆమె మనసులో ఉన్న ఆలోచన. అప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? అమ్మా నేను నిన్ను కొట్టనమ్మా. నేను అసలు నిన్ను కొట్టను. ఎందుకు కొట్టనంటే నువ్వు తినాల్సిన ఆ దెబ్బలు
నేను తింటాను. నువ్వే దెబ్బలైతే ఇప్పుడు తినాలో, ఏ రాతి దెబ్బలైతే నువ్వు తినాలో, ఏ రాతి దెబ్బలైతే నువ్వు భరించాలో నువ్వు చేసిన పాపాలకు, ఆ దెబ్బలు నీకు బదులుగా నేను తింటాను. ఆ బాధలు నీకు బదులుగా నేను అనుభవిస్తాను. ఆ బాధలు నీకు బదులుగా, నీకు ప్రతిగా నేను రుచి చూస్తాను. నీకు బదులుగా నేను ఆ శాపాన్ని భరిస్తాను. నీకు బదులుగా నేను ఆ పాపాన్ని భరిస్తాను. నేను ఆ మరణాన్ని భరిస్తాను. నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇక మీదట వెళ్ళు, ఎప్పుడు పాపం చేయకు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇక మీదట వెళ్ళి ఎప్పుడు కూడా పాపం చేయకు. నీ పాపాన్ని భరించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. నీ పాపాలు నా మీద వేసుకోవటానికి, శిలువ మరణం పొందడానికి నేను వచ్చాను. ఆయన మాటలు ఆమెను కదిలించేశాయి. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఆలోచన విధానం మారిపోయింది. అరే, ఇన్నాళ్ళు నేను ఇంత పాపం చేసి ఈయన బాధ పెట్టానా? ఆ బాధ భరించలేక ఈయన అక్కడి నుంచి ఇక్కడికి దిగొచ్చేసాడా? నేను ఇంత బాధ పెడితే ఆ బాధ భరించలేక పరలోకం అనే మహాలోకం నుంచి ప్రభు ఈ లోకానికి దిగొచ్చాడా అని ఆమె తడిసిన కన్నులతో, బరువెక్కిన హృదయంతో ఆయన పాదాల దగ్గర నుంచి మనశ్శాంతితో వెళ్ళిపోయింది. ఆయన బోధ ఎంతమంది హృదయాలను పొడిచిందో, ఎంతమంది జీవితాలను వెలిగించిందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారి. రాత్రి ఆయన మాటల్లోని శక్తి, ఆయన చూపించిన ప్రేమలోని ఔన్నత్యం, ఆయన గొప్పతనం చాలామంది జీవితాన్ని కదిలించింది. చాలామంది బ్రతుకుల్ని మార్చింది. చాలామంది హృదయాల్ని ఈరోజు ప్రభు గెలుచుకున్నారంటే కారణం అదే. చాలామంది హృదయాలను ఆయన గెలుచుకున్నారు. కారణం, ఈ ప్రపంచంలో పాపి లేని చోటు లేదు, పాపము లేని మానవుడు లేడు. ప్రతి మానవుడు పాపము చేత పట్టబడ్డాడు, పాపానికి దాసోహమయ్యాడు. నేను పాపిని కాను అనేవాడు పచ్చి అబద్ధికుడు. అలాంటి మానవ జాతిని ఉద్ధరించడానికి భూమి మీదకి దిగి వచ్చిన మహనీయుని మాట ఒక వ్యభిచారం చేసిన స్త్రీని ఉద్ధరించింది. అలా ఉద్ధరించబడిన ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంది. ఆ తర్వాత ఆమె జీవితం కొత్త కాంతులతో వెలిగిపోయింది, ఆయనలో విరాజిల్లింది. ఈ విషయాన్ని వింటున్నటువంటి ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ రాత్రి నీకు కూడా అలాంటి అవకాశం ఉంది. ప్రభు మాటలు మూర్ఖత్వంలో, వ్యభిచారంలో, ఈ లోకపు జారత్వంలో లేదా మోహపు చూపుల వలయంలో పాపాన్ని ప్రేమిస్తూ, అది తప్పు కాదులే అని నీ దొంగ హృదయానికి దొంగ మాటలు నేర్పించుకుంటూ, నీ బండ హృదయాన్ని జాగ్రత్తగా మాయ చేసుకుంటూ, అరే కాదులే, పర్లేదులే, ఇలాగే ఉంటాయిలే, అలా చెప్తారులే, నాకెందుకులే అని ఇప్పటికీ వాక్యాన్ని పరిశీలించక నిన్ను నువ్వు మోసగించుకుంటూ ఎవరి వైపు చూస్తూ నాటకీయతలో కాలం గడుపుతున్న నీకు కూడా ఈ రాత్రి ఈ మాటలు ఔషధాల వంటివి, మునికోలల వంటివి. మారాలనుకుంటే ఇదే సమయం. లేదు, నా దొంగ బ్రతుకును ఇలాగే కొనసాగిస్తాను, నా మోసపు బ్రతుకును ఇలాగే కొనసాగిస్తూ నా యవ్వన కాలాన్ని ఇలాగే పాడు చేసుకుంటానని ఓ దొంగ యవనస్తుడా, ఓ దొంగ యవనస్తురాలా నువ్వు అనుకుంటే మనుషుల ముందు నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో కానీ వాక్యం దగ్గర నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. ఏదో రోజు నువ్వు శిక్షార్హుడివి, శిక్షార్హురాలివి. దేవుడు నిన్ను తప్పక లెక్క అడుగుతాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఇప్పుడే ఆ జీవితాన్ని మార్చుకునే ఉద్దేశం నీకుంటే వెంటనే వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టండి, కొత్త జీవితాల్లోకి అడుగు పెట్టండి. ప్రభు మీకు నిరంతరం తోడే నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, ఎప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలందరితో సూటిగా మాట్లాడినందుకు, మీ ఆత్మ సహాయాన్ని దయచేసినందుకు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా వాహుల్యం చెప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి. మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింపచేసి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, మీ కుమారుని రాకడకు అందరినీ సిద్ధపరచమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.